శ్రీమాత్రే నమః. ఈ మధ్యకాలంలో విపరీతమైన దాడులు ఎంత దాడి చేసేస్తారు అంటే, మనం ఏదైనా ప్రశ్నించాము అంటే శారీరకంగా బాధపడతారు, మానసికంగా బాధపడతారు, వ్యక్తిగత దూషణ కూడా చేస్తారు. అసలు ప్రశ్నించకూడదు. ఎందుకు ఇలా చేసావు, ఎందుకు తప్పు జరిగింది అని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే చంపేస్తారు, లేదు అంటే వ్యక్తిగత దూషణ చేసేస్తారు. వాళ్ళు వీళ్ళు అని తేడా ఏం లేదు, చిన్న పెద్ద ఎవరైనా సరే అలా ప్రశ్నిస్తే వాళ్ళని ఏదో ఒకటి చేసేస్తారు. మొన్న గోవాలో తాడేపల్లిగూడానికి సంబంధించి బొల్ల రవితేజ వీళ్ళు గోవా వెళ్ళారట. ఈ జనవరికి సంబంధించి ఏవో సెలబ్రేషన్స్ చేసుకోవటం కోసం. మళ్ళీ కింద కామెంట్లు పెట్టకండి, జనవరికి సంబంధించి సెలబ్రేషన్స్ అక్కడ చేసుకోవచ్చా అని. ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళవి, వాళ్ళు ఎందుకు వెళ్ళారో మనకు తెలియదు. కానీ 8 మంది మాత్రం అక్కడికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు ఆ గోవా బీచ్ లో గడిపేసిన తర్వాత అక్కడ ఏదో హోటల్ ఉందిట. ఆ హోటల్లోనేమో ఆహార పదార్థాలు కావాలని చెప్పి వాళ్ళు ఆర్డర్ చేస్తే అక్కడ వెయిటర్ వచ్చి అన్ని అయిపోయాయి అని చెప్పి అప్పుడు ఈ వెళ్ళిన 8 మంది ఏం చేశారట, కాదు మీకు ఎక్కువ ఇస్తాము, మీరేమో తయారు చేసి పెట్టండి అని అన్నట్ట. ఈ లోపేమో లోపల నుంచి హోటల్ యజమాని కొడుకు వచ్చి వీళ్ళతోటి మాట్లాడితే ఆ మాట కాస్త వాదనకి దిగిపోయింది. ఈ జరుగుతున్న వాదనంతా అక్కడ వెళ్ళిన ఇంకొక 3 అమ్మాయిలేమో వీడియో తీస్తున్నారు. అలా వీడియో తీస్తుంటే ఆ హోటల్ యజమాని కొడుకు ఈ పిల్లల మీదకి, ఆడపిల్లల మీదకి వస్తున్నాడు అనమాట మీదకి. అప్పుడు ఈ వెళ్ళిన 8 మందిలో బొల్ల రవితేజ అని అతనేమో ఈ ఆడపిల్లల్ని రక్షించుకోవటం కోసం అతను కూడా లేచాడు. లేచేసరికి లోపల నుంచి ఇంకొక 15 మంది వచ్చారట. వాళ్ళేమో 15 మంది ఉన్నారు, వీళ్ళేమో 8 మంది ఉన్నారు. అందులో 3 ఆడపిల్లలు, మిగతా 5 మగపిల్లలు. ఈ రవితేజ తల మీద చాలా గట్టి కర్రతోటి కొట్టేశారు. అంతే, కింద పడిపోయాడు, స్పాట్ లో కింద పడిపోయాడు. అలా పడిపోయిన రవితేజ మీద ఇంకా దాడి అలాగే చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ స్నేహితులు కూడా ఏవో ఛానల్స్ లో చెప్తున్నారు. అంటే ప్రశ్నించకూడదనమాట, నువ్వెందుకు ఆడపిల్లల జోలికి వెళ్తున్నావు అని అడగకూడదనమాట. అడిగితే ప్రాణాలు తీసేస్తారు. మొన్న కూడా హైదరాబాద్ లో ఒక సంఘటన జరిగింది. అక్కడ కూడా అంతే, అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాడని చెప్పి అతన్ని ఏ విధంగా అసలు ఈ లోకంలోనే లేకుండా చేసేశారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య. అడిగితే వ్యక్తిగతంగా దోషం చేసేస్తారు, ఏదో విధంగా బాధ పెడతారు. మనస్సాక్షి అంటే ఏం ఉండటం లేదు, పాపభీతి అనేది ఏం ఆలోచించటం లేదు. ఏదో విధంగా వాళ్ళని బాధ పెట్టాలి అంతే. మనం ఇక్కడ తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ కోర్టులో తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడు కోర్టులో తప్పు చేసిన ఎవరికైనా సరే శిక్ష పడే తీరుతుంది. ఈ రోజు మనం ఇంకొకరిని బాధ పెట్టేశాం కదా అని చెప్పి కాలర్ ఎగరేసుకుని తిరగచ్చు, కానీ ఆ కాలరే పట్టుకుంటాడు భగవంతుడు రేపన్న రోజు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. కానీ అంతవరకు మనం ఓపిక పట్టు ఉండాలి కదా, అంతవరకు మనకి సహనం ఉండాలి కదా. అలాంటప్పుడే మనకి భగవంతుడు గుర్తుకొస్తాడు. మనకి ఏదో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకోవటం కాదు, నిత్యం దీపారాధన చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకున్నామని అనుకోండి, మనకి ఏదైతే కష్టం రాబోతోందో దాని నుంచి భగవంతుడు పక్కకి తప్పించేస్తాడు. నిత్యం ఎవరైతే మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని చేస్తారో వాళ్ళకు వచ్చే ఆపద నుంచి అమ్మవారు బయటపడేస్తారు. మహిషాసురుణ్ణి ఎలా అయితే అమ్మవారు సంహరించారో మన జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని దునుమాడేదాకా అమ్మవారు ఊరుకోరనమాట. ఈ మధ్య కాలంలో ఆడపిల్లల మీద గాని, చిన్నపిల్లల మీద గాని దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా. ఆ దాడుల నుంచి మనం తప్పించుకోవాలి అంటే మన ప్రయత్నంతో పాటుగా అమ్మవారి అనుగ్రహం కూడా మనకు ఉండాలి. ముఖ్యంగా ఆడ మగ తేడా లేకుండా మార్షల్ ఆర్ట్స్ ముందు నేర్చుకోవాలి. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోవటంతో పాటుగా ఎవరినైనా రక్షించేందుకు ఉపయోగపడతాయి ఈ మార్షల్ ఆర్ట్స్. అవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. దానితో పాటుగా మహిషాసుర మర్దిని స్తోత్రం చేయండి. ముఖ్యంగా ఆడపిల్లల్ని ఎవరైనా బాధ పెడుతున్నారు అని అనుకోండి, ఆ ఆడపిల్లలు ఈ మహిషాసుర మర్దిని స్తోత్రం చేస్తే అసలు వాళ్ళ జోలికి రావడానికి శత్రువు భయపడతాడనమాట. శత్రువులు గుండెల్లో రైళ్లు పరిగెడతాయని చెప్పంటారు చూసారా, అలాగా మన జోలికి రావాలంటే శత్రువుకి దడ పుట్టేస్తుంది. ప్రతి నిత్యం మహిషాసుర మర్దిని స్తోత్రం చెయ్యండి. అది చేస్తే ఎంత అద్భుతమైన మార్పు అనేది కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఆఫీసుల్లో గాని ఎక్కడైనా గాని ఆడవాళ్ళు పనిచేయడానికి వెళ్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. అలాంటి సమయాల్లో మనం ఎవరికి చెప్పుకోలేం. ఒకవేళ చెప్పుకున్నాము అని అనుకోండి, మన అసమర్థతని వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటారు. అందుకే మనకి ఏదైనా ఇబ్బంది వస్తే భగవంతుడి పాదాలు పట్టుకున్నాము అంటే ఆయన రక్షణ మనకి దొరుకుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా ఈ మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని నేర్పించండి. అలా నేర్పించినట్లయితే అమ్మవారే రక్షణ వాళ్ళకి ఇస్తారు.
ఈ మహిషాసుర మర్దిని స్తోత్రం చేయటంతో పాటుగా శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని కూడా నిత్యం జపించినట్లయితే వాళ్ళ జీవితంలో ఎటువంటి లోటు రాదు, ఎటువంటి కష్టాన్నించైనా సరే బయటపడిపోయే మార్గం మనకి కనిపిస్తుంది. ఈ మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని మేము రోజుకో శ్లోకంలోనూ అప్లోడ్ చేసాము. ఇదే ఛానల్లో, అంటే నండూరి హేమమాలిని అనే ఛానల్లో కూడా పద విభజనతో నేర్పించి మేము అప్లోడ్ చేసాం. దాన్ని నేర్చుకుని రోజుకి ఒక్కసారైనా సరే ఈ మహిషాసుర మర్దిని స్తోత్రంతో పాటుగా శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని నిత్యం జపిస్తే మార్పు అనేది మీకే అర్థం అవుతుంది, నేను చెప్పక్కర్లా. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.